ఎన్ఎస్జీలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, చైనా లాంటి అగ్రదేశాలతో పాటుగా 48 సభ్య దేశాలుండగా ఎప్పటి నుంచో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న భారత్కు ఎందుకు చోటు దక్కడం లేదు? ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని పలు దేశాలు సమర్థిస్తుంటే చైనా ఒక్కటే ఎందుకు అడ్డుకుంటోంది? అసలు చైనా ఉద్దేశం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్న సమయంలో నిబంధనల సాకుతో భారత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. భారత్కు సభ్యత్వం లభించకుండా కుట్రలు చేస్తోంది. సభ్యత్వం లభిస్తే అధునాతన అణు సాంకేతిక పరిజ్ఞానం, ఉపకరణాలు, ముడి పదార్థాలు దిగుమతి చేసుకుని భారతదేశం తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుంది. దీన్ని చైనా ఇష్టపడటం లేదు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలని కలలు కంటున్న చైనా భారతదేశం తనకు పక్కలో బల్లెంగా ఉండకూడదని భావిస్తోంది. ఇందులో భాగంగా శత్రువుకు శత్రువు తనకు మిత్రుడు అనే పద్ధతిలో పాకిస్తాన్తో కలిసి వ్యూహరచన చేస్తోంది. పాకిస్తాన్ను తన అత్యంత సన్నిహిత భాగస్వామ్య దేశంగా మార్చుకున్న చైనా ఆ దేశంలో తన వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా జాతీయ రహదారులు, నౌకాశ్రయాలు పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. అణు విద్యుత్ కర్మాగారాల నిర్మాణాన్ని సైతం చేపట్టింది. పాకిస్తాన్కు చైనా అండదండల వెనుక వ్యూహం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడమే. అందుకే పాకిస్తాన్ను ముందు పెట్టి నిబంధనల పేరు మీద వంకలు పెట్టి భారతదేశానికి ఎన్ఎస్జీలో సభ్యత్వం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. చైనాతో తలనొప్పి ఎందుకనే ఉద్దేశంతో ఆ దేశ మద్దతు కూడగట్టుకునేందుకు భారతదేశం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. దౌత్య వర్గాలు తెర వెనుక చైనాతో సంప్రదింపులు సాగిస్తూ వచ్చాయి. తాజాగా తాష్కెంట్లో చైనా అధ్యక్షుణ్ణి ప్రధాని మోడీ కలవడం అందులో భాగమే. దీంతో పద్ధతి ప్రకారం జరిగితే భారత సభ్యత్వం తమకు ఇబ్బంది లేదని చైనా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరోవైపు ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం పాకిస్తాన్తో దరఖాస్తు చేయించడంలోనూ తెర వెనుక పాత్ర పోషించింది. దీనికి టర్కీ తదితర దేశాలు వంతపాడుతున్నాయి. ఈ యత్నాల ప్రధాన లక్ష్యం పాకిస్తాన్కు సభ్యత్వం సంపాదించాలని కాకుండా భారత్ను అడ్డుకోవడమే. ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని సంపాదించేందుకు అమెరికా, యూకే, ఫ్రాన్స్ తదితర అగ్రరాజ్యాల మద్దతును ఇప్పటికే కూడగట్టుకున్న భారత్ చైనాను కూడా బుజ్జగిస్తోంది. దీంతో ఎన్ఎస్జీ ప్లీనరీలో తన సభ్యత్వం ఖరారవుతుందని ఆశలు పెట్టుకుంది.